ఉప్పాడ సముద్ర తీరం వెంబడి అలల ఉధృతి ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం చూడవచ్చు ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా అయితే ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం అయితే ప్రస్తుతం అలల ఉధృతి అయితే కొనసాగుతుందని చెప్పాలి. తీరంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలందరూ కూడా ఓ పక్కన సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. మరో పక్కన ఏదైతే కాకినాడ ఉప్పాడ వచ్చేటువంటి బీచ్ రోడ్ ఏదైతే ఉందో ఈరోజు ఉదయం నుంచి కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క అలల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందో పక్కన ఈ యొక్క ఆదివారం కావడంతోనే అందరూ కూడా పర్యాటకులు ఎక్కువ వస్తారు. పర్యాటకులు కూడా ఎవరు కూడా ఈ యొక్క సముద్ర కార్తీక స్నానాలు ఆచరించేందుకు కూడా సముద్ర తీరం వెంబడి ఎవరు కూడా రావద్దంటూ జిల్లా కలెక్టర్ అధికారులతో పాటు మొత్తం అందరూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతాన్ని చూడవచ్చు. ఏదైతే సుబ్బంపేట వద్ద ఉన్నటువంటి గతంలో ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండి కెరటాలు వచ్చి రాకాశాలలో రోడ్డు పైన ధ్వంసం చేసే పరిస్థితులు అయితే ఉండేవి. కానీ ప్రస్తుతం ఇటీవల భారీ ఇక్కడ ఏదైతే రాళ్లను బండరాళ్ళని వేసిన నేపథ్యంలో ప్రస్తుతం అలల ఉధృతి అయితే రోడ్డుపైకి అయితే రావడం లేదు. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా దీనిపై దృష్టి పెట్టి ఈ రాళ్లను కూడా ఇక్కడ ఏదైతే బండరాళ్ళు కూడా ఇటీవల వేసినటువంటి పరిస్థితి మన గత కొన్నాళ్ళ క్రితం చూసాం. అలల ఉధృతి నేపథ్యంలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అలాగే మత్స్యకారులలో కూడా సముద్రపు నీరు కూడా పోయింది. ప్రస్తుతం ఇప్పుడైతే అలల ఉధృతి వచ్చినా సరే ఎటువంటి ప్రమాదం కూడా ఉండే అవకాశం లేదు. కానీ ఎదర ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలలో అలల ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే అలాగే కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళాలన్నా ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళాలన్నా కూడా పూర్తిగా ఆ రోడ్డు అయితే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సుబ్బంపేట వద్ద ఇప్పుడైతే గాలిలో తీవ్రత ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అలల ఉధృతి అయితే కొనసాగుతుంది. అలాగే మరి కొద్దిసేపటి నుంచే అలలు అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా సాధారణ స్థాయిలోనే సముద్రం కనపడింది. అలాగే తుఫాను వచ్చే ముందు ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఎటువంటి అలజడి కూడా కనిపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూస్తున్నాం ఇటువైపు ఉప్పాడ వైపు అలాగే ఎప్పుడు అలల తుఫాను వచ్చినా సరే ఈ ఉప్పాడ ఎంతో కొంత అలల ఉధృతికి అయితే కోతకు గురవుతూ ఉంటుంటుంది. మనం చూస్తున్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఇప్పటికే ఆ కోతకు గురి ఇప్పుడు మిగిలినటువంటి ఉప్పాడ తీర ప్రాంతాన్ని అయితే చూస్తున్నాం. అలలు ఇప్పుడిప్పుడే అలల ఉధృతి కొనసాగుతుంది. గాలిలో వేగం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది. అలాగే ఉప్పాడ సుబ్బంపేటతో పాటు అలాగే మాయాపట్నం నాయకర్ కాలనీ అలాగే మత్స్యకారులు ఎప్పుడు కూడా ఇళ్లలోకి అయితే ఇళ్లలోకి నీళ్లు పోవడం ఆ మత్స్యకార ఇల్లు కూడా సముద్రంలో కలిసిపోవడం కూడా తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ.